మాట్లాడు. అయ్యో విష్ణు, ఏంటిది? చూసావుగా, నీ మొగుడు ప్రాణాలు నా చేతిలో ఉంది. చిన్న విషయమే, చెప్పింది చెయ్యి. వందన, వీళ్ళు చెప్పేదేది పట్టించుకోవద్దు. ఫోన్ పెట్టేసి మీ నాన్నకు ఫోన్ చెయ్యి. Stop it! నేనేం చేయాలి ముందు చెప్పు. నేను చెప్పింది నువ్వు చెయ్యక్కర్లేదు. నా బాస్ చెప్పింది చెయ్యి. నీకు వీడియో కాల్ వస్తుంది. లిసన్ టు వాట్ హి సేస్. हेलो डॉक्टर। ఎవరు మీరు? మీకు అసలు ఏం కావాలి? बताता हूँ, लेकिन पहले फोन कट किए बिना स्टैंड पर रखना। जो कुछ भी हो जाए, हाथ स्टीयरिंग से नहीं हटना चाहिए। ये कॉल डिस्कनेक्ट नहीं होना चाहिए, और अगर ऐसा हुआ तो तुम जानती हो कि तुम्हारे पति के साथ क्या होने वाला है। गाड़ी घुमा और वापस हॉस्पिटल जा। ओके। ఓ अब हॉस्पिटल के अंदर जा और आईसीयू पहुंचने तक किसी से बात मत करना। आईसीयू के अंदर जाने के बाद तुम सबको बाहर भेज दोगी। Go get the scan reports. I'll stay here. You just go. गुड डॉक्टर। अब कैमरा के सामने से हिलना मत। आई वॉन्ट टू सी यू टेक द सिरिंज और उसे पूरा सेडेटिव से भर दो। अब जाओ और ये सेडेटिव पेशेंट में इंजेक्ट कर दो। जब तक इसकी हार्ट और पल्स रेट बंद ना हो तुम यहां से हिलोगी नहीं डॉक्टर। यू विल हैव टू स्टे ऑन।
నిన్ను పంపించిన ఎడ్విన్ మోసెస్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎడ్విన్ మోసెస్ అన్న పేరు మాత్రమే నాకు తెలుసు. వాడు ఎవడు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడని నాకు తెలీదు. నా ఫ్రెండ్ని హెల్ప్ అడిగి నన్ను జైలు నుంచి తీసుకొచ్చాడు. ఆ సాయం చేసినందుకే నేను ఎడ్విన్ మోసెస్కి ఇదంతా చేస్తున్నాను. నన్ను జైలు నుంచి విడిపించడానికి నువ్వు ఎవరినైనా సహాయం అడిగావా? నా రాకతోటే మీకు ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. అందుకే నేను అడిగేది, నన్ను జైలు నుంచి తీసుకురావడానికి ఎవరి హెల్ప్ అడిగావు? నేను చాలా మందిని వెళ్ళి అడిగాను, కానీ అది ఎవరి వల్ల కాలేదు. తర్వాత నాకు ఒకటి నంబర్ ఇచ్చి దానికి కాల్ చేయమని అడిగాడు. ఆ నంబర్కి కాల్ చేసిన ఓ వారం రోజుల్లోనే మీకు రిలీవింగ్ ఆర్డర్ వచ్చింది. ప్రతిఫలంగా నిన్నేమైనా చేయమన్నాడా? పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు ఒక వాచకం రాయమన్నాడు. హెల్ ఇస్ ఎంప్టీ, ఆల్ డెవిల్స్ ఆర్ హియర్ అనే షేక్స్పియర్ రాసిన ద టెంపెస్ట్ అనే కృతిలోది. నీ దగ్గర వాళ్ళ నెంబర్ ఇంకా ఉందా? ఇదే ఆ నంబర్. అల్లా, ఇది మన ముత్తు నంబర్ అన్నా. అప్పుడు అతనేనా వాడు? కాదు, ఎడ్విన్ మోసెస్. ఎడ్విన్ మోసెస్ ఎవరన్న విషయం ముత్తుకి తెలుసు. సర్ప్రైజ్. నేను షెట్టి సార్ని కలవాలి, దానికి నాకు పర్మిషన్ కావాలి. అందుకు నా పర్మిషన్ ఎందుకు? నేను డాడీతో చెప్తాను. సచిన్, మీరు ఎప్పుడు వస్తారు? ఈవినింగ్. ఓకే, అయితే ఈవినింగ్ కలుద్దాం. ఓకే. సత్యనయ్య, ఆర్య శెట్టి మీటింగ్కి నేను రానా? ఆర్య శెట్టిని కాదు, షెట్టి సాబ్. ఓ, అయితే నేను రావట్లేదు. రావాలా? ఆ ముసలాన్ని చూడడానికి నేనెందుకు వెళ్ళాలి? కూర్చోండి. మీరెందుకు నన్ను కలవాలని చెప్పారట? అసలు ఎవరా ఎడ్విన్ మోసెస్? ఎందుకని మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాడు? ఎడ్విన్ మోసెస్తో ఉన్న ఈ శత్రుత్వం నా కొడుకు వల్లే అంతా మొదలయ్యింది. బేబీ, నా కొడుకు డాక్టర్ అరుణ్ శెట్టి. డ్రగ్స్కి ఎదురుగా వాడు పోరాడాడు. స్వాభావికంగానే వాడు ఎడ్విన్ మోసెస్కి శత్రువయ్యాడు. వాణ్ణి చంపింది కూడా అతనే. దాని తరువాత ఆ ఎడ్విన్ని ఎలాగైనా లేకుండా చేయాలనుకున్నాను. వేదాంతం ఐపీఎస్తో కలిసి మేము ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, కానీ వాడు ఎందులోనూ చిక్కలేదు. కానీ వాడి యొక్క కంటైనర్ అయిన ఘోరమైన కెమికల్ ట్రక్తో ఉన్నది మన చేతికి చిక్కింది. దానికోసం వాడు ఖచ్చితంగా వస్తాడని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా లెక్కలన్నీ పాడైపోవడానికి కారణం నీ తమ్ముడే. కమిషనర్ ఆఫీస్ గోడపైన రాసింది నీ తమ్ముడే. వాడు ఎడ్విన్ మోసెస్ మనిషి అని కమిషనర్ ఆఫీస్లో ఉన్న నా మనుషులు అంటే ఇన్ఫార్మర్స్ నాకు చెప్పారు. అందుకే నేను నీ తమ్ముడిని కిడ్నాప్ చేశా. వాడి ద్వారా ఎడ్విన్ మోసెస్ గారిని పట్టుకుందామని నేను ప్లాన్ చేశాను. బట్ యూ స్పాయిల్డ్ మై ప్లాన్. వాడిని వచ్చి వాడి తమ్ముడిని తీసుకోవడమని చెప్పు. నా కూతురు నాకు తిరిగి కావాలి. बात सिर्फ लड़के को वापस करने की नहीं है साहब. मरे कुछ दिन पहले एडविन मोसेस का जो ट्रक कंटेनर तुमने छीना, उसको वापस करो.
ఆ సమయంలో నాకేమీ బోధపడక వెంటనే వాడికి ఆ ట్రక్ని మీ తమ్ముడిని ఇద్దరిని అప్పగించాను నా కూతురు కోసం. ఎడ్విన్ మోసెస్ని పట్టుకునే చివరి ప్రయత్నం కూడా చేజారిపోయిన తరువాత నేను వేదాంతికి ఫోన్ చేసి అన్ని వివరాలు వివరంగా చెప్పాను. వాళ్ళు ముత్తయ్య అడ్డా మీద రైడ్ చేసినప్పుడు కొన్ని డ్రగ్స్ దొరికాయే తప్ప ఆ కంటైనర్ ఇప్పటికీ ఎక్కడుందో పోలీసులు కనిపెట్టలేకపోయారు. వేదాంతం ఇప్పటికీ అనుమానిస్తుంది మిమ్మల్ని. ఎడ్విన్ మోసెస్ని మోసం చేసి నువ్వు ఆ ముత్తయ్య కలిసి ఆ కంటైనర్ని ఎక్కడో దాచిపెట్టారని అంటున్నారు. నా చేతి నుంచి ఆ కంటైనర్ చేజారిపోయిందని తెలిసిన తరువాతే ఎడ్విన్ మోసెస్ నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అది కూడా నీ తమ్ముడిని ఉపయోగించి. వాళ్ళని ఈ కేసులో ఇరికించి మీకు ప్రెషర్ని పెంచి మీ దగ్గర నుంచి ఆ కంటైనర్ని ఎలాగైనా రాబట్టుకోవాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీ వెనకాల ఎడ్విన్ మోసెస్ మాత్రమే కాదు, వేదాంతం కూడా ఉన్నాడు. దానికి కారణం మీతో పాటున్న మీ స్నేహితులే. వాళ్లకు తెలియక కాదు ఇవన్నీ జరిగింది. బిజినెస్లో మా నాన్నగారు నాకు ఒక విషయాన్ని ఉపదేశించారు. ఏ ఒక్కరిని కళ్ళు మూసుకుని నమ్మకూడదని. చాలా ఫేమస్ అయిన ఒక వ్యక్తి తన ఆటోబయోగ్రఫీలో చివరిగా రాసుకున్నది ఇదే: దేవుడా, నా శత్రువుల్ని నేను చూసుకుంటాను, కానీ నన్ను నా మిత్రుల నుంచి కాపాడు అని. ఈ సచ్చిదానంద్ కోసం నేను ఇప్పుడు అదే మొక్కుకుంటున్నాను. మీ స్నేహితుల దగ్గర నుండి మిమ్మల్ని ఆ దేవుడు కాపాడాలి అని.